వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనో AN-124 ల్యాండింగ్ అయితే 4 ఇంజన్లతో నడిచే ఈ భారీ విమానానికి మొత్తం 24 చక్రాలు ఉన్నాయి. లోడింగ్, అన్లోడింగ్ కోసం లాంగ్ ట్రక్కులు కూడా విమానం లోపలికి ప్రవేశించగలవు. విమాన వింగ్ ప్రాంతం 6,760 చదరపు అడుగులు, ఖాళీ బరువు 1,81,000 కిలోలు. ఈ అపూర్వ దృశ్యం విమాన అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. సంగారెడ్డి జిల్లా కందిగ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినా ఈ సమస్య ప్రధాని కేంద్ర మంత్రులు, ఎంపీల పరిధిలో ఉందని తెలిపారు. నేషనల్ హైవే అధికారులను పరిచయం చేసి 100 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ నివసిస్తున్న గ్రామస్తులకు మంచి పరిహారం ఇవ్వాలని సూచించారు. జగ్గారెడ్డి కలెక్టర్ నేతృత్వంలో కంది గ్రామస్తులకు నష్టపరిహారం అనుకూలంగా మానవత్వంతో న్యాయం చేయాలని కోరారు. నీకు జాగా పోతుంది, ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద మాట్లాడుతున్నాం. మీరు కూడా పేపర్ మీద ఎక్కేయండి సార్. ప్రతి వీళ్ళ డిస్కస్ వీళ్ళ సర్వేలు, మీ సర్వేలు మీరు ఇంతమంది రాసుకున్నారు. 12 మంది, 6 మంది, 100 మంది అంతా ఎవరైతే రాసుకున్నాము అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు మీరు డీటెయిల్గా కన్స్ట్రక్షన్ సపరేట్, ఓపెన్ ప్లాన్ సపరేట్, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీరు హిస్టరీ రాయండి, అందులో రికార్డులో పెట్టండి. ఇది దాదాపు అటు 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు. యాక్ట్ రాకముందు 56లో వచ్చింది కదా యాక్ట్, అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నవాళ్ళు కత్తిలైన అది ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ కొత్త రోడ్ వేస్తున్నారు, రోడ్ అవసరము, రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డమండికి రాలేదు. ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. విన్నారా? మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు, నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి, నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంది? 56 తర్వాత వచ్చిన యాక్ట్, 56 కంటే ముందున్న వాళ్ళకు లంబాడీలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ సహా ప్రధాన నాయకులు డీసీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ను కలిశారు. ఈ వ్యాఖ్యలు జాతి అవమానానికి దారితీస్తున్నాయని, సామాజిక సాహృత్యానికి హాని కలిగిస్తున్నాయని చెప్పారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు హక్కును వేటు చేశారు. సమాజంలో సమానత్వం, గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కట్టుదిట్టం చేసి రాబోయే రోజుల్లో మా జాతికి నిప్పు రాసుకునే విధంగా ఏదైతే 2017లో ఉట్నూరు, బోధ్, ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ అటువంటి ఆదిలాబాద్ జిల్లాలలో కొట్టుకునే విధంగా ఆదివాసులు, లంబాడులు కొట్టుకొని తగలబెట్టుకునే విధంగా వీరి యొక్క వ్యాఖ్యలు, వీరి యొక్క సభలు, వీరి యొక్క ఏదైతే సమావేశాలు దారి తీయకుండా కట్టుదిట్టం చేసి రాబోయే రోజుల్లో మా జాతికి న్యాయం చేసే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా జాతిని కించపరిచే విధంగా మనోభావాలను, యావత్ జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు పాల్పడ్డా కానీ ప్రజాస్వామ్యంలో ఏదైతే భారతీయ న్యాయ సంహిత చట్టంలో ఉన్నటువంటి విలువలను కాపాడే విధంగా తుంగలో తొక్కుతున్నటువంటి వారిని, ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వారిని, ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారిని, ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని కూడా ఈరోజు లంబాడీలను పైన ఉసిగొల్పే విధంగా మీరందరూ మా వైపు రావాలి, లంబాడీలను తరుము కొడదాము, రాజస్థాన్ తీరం దాటే వరకు తరమాలి, కొట్టాలి, నరకాలి, గుండు గీయాలి అనే విధంగా తన నోటికి ఎంత వస్తే, తను ఒక PhD చదువుకున్న విద్యార్థి అని అంటా ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి PhD పట్టా పొందినటువంటి వ్యక్తియే ఆ విధంగా మాట్లాడి ఉసిగొల్పితే రాబోయే రోజుల్లో ఏదైతే 2017లో జరిగినటువంటి మారణకాండ మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, గౌరవ లా అండ్ ఆర్డర్కి దెబ్బతీయకుండా ఇటువంటి వ్యక్తులను వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారు కోరడం జరిగింది.
తను కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే మేము ఇచ్చినటువంటి వీడియోలను మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని తను క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు. సదాశివపేటలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీపై కఠిన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లాల్ బంధు సత్యనారాయణ, శంకర్ గౌడ్, రాయపాడు రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సదాశివపేట ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మునిపల్లి సత్యనారాయణ అన్నారు. అది నిలిపి చేయడము 15 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి ప్రతి వార్డులో పట మేము ఇదొక 10 నుంచి 20 లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వాడి ఇవ్వలే మీరు ఇంకా ఇచ్చిపెట్టిన మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి ప్రాంతంలో నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయప్రకాష్ రెడ్డి సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచనల మేరకు మేము ముందుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు, రాష్ట్రపతి తెలుసు, మరి అందరు తెలుసు ఆయనకు. ఎందుకంటే మాకు అంత దూరం పోలేము మేము సదాశివపేట దాటాం. మరి ఆయన మాట నేను తెచ్చిన పని అంటాడు, నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చినావు మాకు వద్దవి. మేము ప్రజల కోసం పాటుపడుతున్నాము, ప్రజల కోసం ఉంటాము ఎల్లప్పుడూ. అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, ఐటీ తీసుకొచ్చింది ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. ఇన్ని మీకు ఉదాహరణలు ఇస్తున్నాము. కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో కూడా మొన్ననే ఇప్పుడే మరి ప్రస్తుతులకు అది నిలిపి చేయడము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో వర్షాకాలం వచ్చేసరికి వాగులు ఉప్పొంగి బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి. అరగుంట, మత్యం, జొన్నగురుకుల ప్రాంతాల ప్రజలు ఈ సమస్యలతో ప్రతి ఏడాది బాధపడుతున్నారు. పిల్లల పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు, ఆసుపత్రులకు చేరుకోలేకపోతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడం వల్ల శాశ్వత పరిష్కారం అవసరం. ప్రభుత్వం వెంటనే నాణ్యత ఉన్న బ్రిడ్జిలు నిర్మించి ప్రజల జీవితాలను సురక్షితంగా చేయాలని తెలిపారు. అంత కళలు వేస్తున్నారు చూడు ఎట్లా వస్తుందా అందుకే ఇట్లా వచ్చే మన నేరుగా చిత్తూరు జిల్లా పలంనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత అవార్డు అందడంపై పలంనేరు శాసనసభ్యుడు ఎన్ అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మరియు సిబ్బందిని అభినందించారు. ప్రజలు, అధికారులు కలిసి పనిచేస్తున్న భాగస్వామ్యంతో ఈ అవార్డు సాధించామని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అవార్డు కోసం కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సహకారం అవసరమవుతుందని, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేస్తానని తెలిపారు. మిగతాది 5% స్లాబులు చూసాం, కొన్ని జీరో ఉన్నాయి. మూడు స్లాబులు సార్, కొన్ని జీరో ఉన్నాయి, కొన్ని మిగతా డిఫరెంట్ కేటగిరీ. దీనివల్ల మనకేం అడ్వాంటేజ్ మున్సిపాలిటీ వర్క్స్ కి కానీ ఏం లేదు, కమర్షియల్ మాత్రమే తగ్గిస్తున్నారు. జిఎస్టీ కూడా అవేర్నెస్ నేను పెట్టాను సార్, మళ్ళీ పెట్టాను సార్. జిఎస్టీ ఆఫీస్ మాట్లాడి ఎగ్జిబిషన్ కార్మికుల కోసం దీనికి, ఎందుకంటే బిల్డింగ్
కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు జిఎస్టీ వల్ల ఉపయోగాలు అనేది అవేర్నెస్ మండే మొత్తం సిమెంట్ తగ్గింది కదా చాలా. అయినా కూడా కొద్దిగా మండే తమ ద్వారా ప్రోగ్రామ్ పెట్టించారు. స్టీల్ పైన ఎంత వచ్చింది? కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు తగ్గుతుంది. కాంట్రాక్టర్ కూడా మండే ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఈ టెండర్ కూడా డబ్ల్యూటీ పెట్టి అక్కడ మనం ఓపెనింగ్ చేసుకోవచ్చు. నీళ్ళు చాలా పద్ధతి చేసేయడమే బెటర్ కదమ్మా, ఎందుకంటే నీళ్ళు ఎట్లా ఫ్లో ఉంటుంది, ఊరికే వేస్ట్గా. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో దారుణం జరిగింది. బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాడంగిలోని సినిమా హాల్ కాలనీలో నివసిస్తున్న రాజేశ్వరరావు చెప్పులు కుడుతూ జీవించేవాడు. చిన్న కొడుకు లక్ష్మణరావు మద్యం అలవాటుతో తరచూ కుటుంబంతో గొడవ పడేవాడు. బుధవారం డబ్బుల కోసం తండ్రితో గట్టిగా వాగ్వాదం జరగగా గురువారం తెల్లవారుజామున గూటంతో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో అతను బోనగిరి లక్ష్మణరావు, ఇతను బాడంగి విలేజ్కి సంబంధించిన అతను 41 years బై ఏజ్. ఇతను అతని సొంత తండ్రి అయిన బోనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది. ఇక వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే. సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చెప్పుకుంటే అతను కాబ్లర్, సో ఆ డబ్బుల కోసము రోజు కొట్లాడటం జరిగేది. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో. అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్టర్కేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా 4కి ఆ గొడవ కొద్దిగా పీక్స్కి వెళ్ళి ఏ పాపులర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటం అంటారు కదా, దాంతో అతని రైట్ ఇయర్ మీద గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కూలిపోయి బ్లీడింగ్ ఇంజరీ. సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్నారు. నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ఎల్ఏ సాగరంలో 2 కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ సహకారంతో తగిన నిధులు మంజూరై అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు. ఉంటారు అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత దూసుకుపోతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా మనకు అభివృద్ధి లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన నారా లోకేష్ బాబు గారు కానీ అభివృద్ధి పదంలోనే ఎక్కువగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకు అందజేశారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే జిఎస్టీని కూడా ముందుకు తీసుకొచ్చి 4 స్లాబ్స్గా ఉన్న ఈ జిఎస్టీని కూడా ఇప్పుడు 2 స్లాబ్స్ చేసి అటు వ్యాపారస్తులకు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబాలకి కొనుగోలు పెంచేలాగా ఈరోజు ఎలక్ట్రానిక్స్ మీద మనకు 5,000 నుంచి 10,000 వరకు తగ్గుతుంది. ఈరోజు చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. మనకు కంప్యూటర్ సైన్స్ ఇవి చదువుకునే పిల్లలు ఈరోజు వాళ్ళు ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా, మానిటర్లు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జిఎస్టీ వల్ల. ఈరోజు మనకు పన్ను తగ్గింది, జీవించి అందరికీ కూడా అవగాహన. రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండల కేసనపల్లి శంకరగుప్తంలో డ్రైన్ ముప్పుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 17న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఎన్డీఏ నాయకులు, రైతులు, అధికారులతో కలిసి సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి సహకారం తీసుకురావాలని, పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పదిహేడవ తారీఖున టెంటేటివ్గా అనుకుంటున్నాం మనం. అది ఫైనల్గా రావాల్సి ఉంటుంది. బెటర్ ప్రపోజల్ ఏంటి అంటే ప్రతిపాదన 17వ తారీఖున వస్తుంది. సో ఇక్కడికి వస్తే వారికి ఈ చెట్ల పరిస్థితి చూపించాలి, డ్రైన్ యొక్క పరిస్థితిని వివరించాలి. దానికి సంబంధించిన ప్రపోజల్ ఏదో
అప్పటికి అప్రూవల్ అయిపోతే ఆయన అనౌన్స్ చేస్తారు. దాంతో పని ముందుకెళ్తుందనే ఉద్దేశం మనకున్న అభిప్రాయం. మనకు ఇప్పుడున్న ఎస్టిమేట్ ఇది నడుస్తుంది. సీరియస్గానే వ్యవహారం చేస్తున్నారు, తప్పనిసరిగా చేస్తారు. దీంట్లో నాకేం అనుమానం లేదు, తప్పనిసరిగా అవుతుంది. ఈ వెరిఫికేషన్స్ 4 అన్నది నడుస్తాయి, సాధారణంగా జరుగుతాయి. వెరిఫికేషన్లు చేస్తారు, సర్వేలు అంటారు, అవి అంటారు. ఏదైనా కూడా చివరికి ఎండ్ ఆఫ్ ద డే సీరియస్నెస్ని బట్టి తప్పనిసరిగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా దీని గురించి కొద్ది మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. టెక్నికల్గా వాళ్ళు మాట్లాడతారు అది వేరే ఇష్యూ. దాన్ని వాళ్ళకి వదిలేద్దాం. మనం దాంట్లో ఆ కాంట్రవర్షియల్ ఇష్యూలకు మనం వెళ్ళక్కల్లా. మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలు అందించేందుకు పట్టణంలోని యాపిల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సారథ్యంలో తణుకు జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మూత్రపిండ, కిడ్నీ అవుట్ పేషెంట్ నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రతి శనివారం ఉచితంగా వైద్యశాల అందిస్తారని తెలిపారు. ప్రతి శనివారం నెఫ్రాలజీ, మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి ఓపీని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ సాయిహరి గారు ప్రతి శనివారం కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఉచితంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైతే మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలు ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి యాపిల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుందరరావు గారు, అదేవిధంగా పెద్దలు రామరమ్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోమశేఖర్ గారు, శాసనరావు గారు, డాక్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని, అదేవిధంగా మన తణుకులో ఫ్రీ డయాలసిస్ సెంటర్ కూడా రన్ అవుతుంది కిడ్నీకి సంబంధించి. దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించు. త్వరలోనే మరొక 5 కిడ్నీ డయాలసిస్ మిషన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవీ సీ ఫుడ్స్ వారి సౌజన్యంతో దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యాపిల్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెఫ్రాలజీ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుండి ఉత్సవమూర్తులను భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవలో ఊరేగింపుగా ఆలయ అధికారులు, అర్చకులు, పట్టణ భక్తుల సమక్షంలో తీసుకెళ్లారు. వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పల్లకి సేవలో పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలతో పాటు కోడెమ్మకు నిత్య కళ్యాణం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తుల కోసం సౌకర్యార్థం రాజన్న గుడిని డెవలప్ చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధికి తొలి విడతలో 76 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు, పరిరక్షణ కమిటీ నేతలకు, అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో 100 సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు, రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములవాడ పట్టణంలో 15,000 జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు 60,000కు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈరోజు 47 కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకునే క్రమంలో ప్రభుత్వ అధికారుల సహకారం, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములైనటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోయే క్రమంలో కూడా
అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయితుంది రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడంలో భాగంగా మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలన్నారు. బాల్మూరు వెంకట్ త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు. సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధానంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి, మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి, చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి. కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది. కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో శ్రీశైల క్షేత్ర దశాబ్దాల చరిత్రను వెలుగులోకి తీసుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం చరిత్ర ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులను తామరపత్రాల్లో భద్రపరచడం జరిగిందన్నారు. దీనిని ఈ నెల 16న రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల నూతన తామర శాసనాలు అనే గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది ఎంతో అభినందనీయమన్నారు. శ్రీశైలం దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే సమయానికి వారికి ఆ శ్రీశైలం దేవాలయం యొక్క చరిత్ర వివరించడం జరుగుతుంది. తామ్రపత్రాలు, రాగురేసులు, శాసనాలు ఇటువంటి వగైరా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాతన చరిత్రని ఇంతకాలానికి ఇవన్నీ కూడా బయటపెట్టి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీశైలం దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే సమయానికి వారికి ఆ శ్రీశైలం దేవాలయం యొక్క చరిత్ర వివరించడం జరుగుతుంది. తామ్రపత్రాలు, రాగురేసులు, శాసనాలు ఇటువంటి వగైరా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాతన చరిత్రని ఇంతకాలానికి ఇవన్నీ కూడా బయటపెట్టి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలను కొనసాగించాలని ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్జీఓ హోంలో జేవీబీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పి శివానంద్ మాట్లాడుతూ వైద్య రంగం నుంచి తప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. మిగతా 11 నూతన దశల నిర్మాణంలో ఉన్నాయి. అంటే దాదాపు 17 కోట్లుగా నిర్మాణానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందంటే 3,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. అందులో మిగతా కార్యక్రమం లేదు. ఈ మిగతా కంపెనీ చేయడం మనకు 5,000 కోట్లు కావాలి. ఇంకా ఒక డిలే అయితే మనకు 5,000 కోట్లు పెడితే మన మెడికల్ కాలేజీలు 50 సంవత్సరం ఐదారు కట్టలేదు. 53 సంవత్సరాల సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయించిన 2,000 కోట్లతో మనం ఈ 17 మెడికల్ కాలేజీని మనం ప్రభుత్వ రంగం అనేది నిర్మించుకొని మనం చేయొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనం 2,000 కోట్లు సంవత్సరానికి 2,000 కోట్లు అంటే మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా 2,5 లక్షల కోట్లు. 2,5 లక్షల కోట్లలో ప్రజలకి ఎంతో ముఖ్యమైన
వైద్యాలను కళాశాల నిర్మించిన 2000 కోట్లు కేటాయించలేదా అని అడుగుతున్నాను. 2000 కోట్లు 2.5 లక్షల కోట్లలో ఎంత పర్సెంటేజ్ ఉంది? 1% కూడా కాదు. ఆ మాత్రం కూడా మనం కేటాయించకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో 4 లక్షల పైచిలుక ఉద్యోగాలు పలు శాఖలతో కల్పించడం జరిగిందని, ఎన్నికల హామీలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తే మిగిలిన పదవీ కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారనేది తేటతెల్లమవుతుందని ఆయన అన్నారు. 51,574 ఉద్యోగావకాశాలని వివిధ శాఖలు కల్పించడం జరిగింది. అవి ఏదంటే మెగా డిఎస్సి ద్వారా 15,940 ఉద్యోగాలు, వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా 9,093 ఉద్యోగాలు, పోలీస్ శాఖ ద్వారా 6,001 ఉద్యోగాలు, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 92,140 ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా 5,500 ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆధారిత శుద్ధి, పర్యాటకం మొదలగు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 3,48,089 ఉద్యోగాలను కల్పించడం జరిగింది. మొత్తం 4,77,674 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 15 నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత రాబోయే 4 సంవత్సరాల్లో ఇంచుమించు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పటికీ అనేక పరిశ్రమల్ని, అనేక రకమైన ఉపాధి అవకాశాలను కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి వాటన్నిటి ద్వారా నిరుద్యోగ యువతకి అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఇదే విధంగా పనిచేసి అందరికి ఉద్యోగాలు కల్పించాలి, ఇంకాను కల్పిస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. అంటలేదు మ్యాజిక్ మ్యాట్